హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ సి ఉద్యోగాలు. సో శాలరీ వచ్చేసి 35,000 వరకు అయితే ఉంటుంది. సో దీనికైతే 10th పాస్ అయితే చాలు, మీ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదైతే మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 అక్టోబర్ 2024. సో ఎండ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2024. సో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 21 నవంబర్ 2024 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనం మినిమం అయితే 10th పాస్ అయితే చాలు. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 10th అయితే పాస్ అయితే చాలన్నమాట ఈ జాబ్కి. సో ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 108 అయితే ఉన్నాయి, టోటల్ అన్ని స్టేట్స్తో కలిపి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే యూఆర్కి 2 ఉంది, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 0 ఉన్నాయి, ఓన్లీ యూఆర్కి అయితే 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఓన్లీ 1, ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్స్ అయితే మనం ఓన్లీ 1 స్టేట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వేరే స్టేట్స్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్కి అయితే అప్లై చేస్తే మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఓన్లీ 1 స్టేట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ అయితే మనకి జాబ్ ప్రొఫైల్ అయితే ఆఫీస్ అటెండెంట్ అనమాట. సో ఇక్కడ మనకి జాబ్ ఏముంటుందంటే ఫైల్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది, అండ్ కబోర్డ్స్లో ఆ ఫైల్స్ అనేవి తీయడం, రిమూవింగ్ అండ్ కీపింగ్ అనేది ఉంటుంది కబోర్డ్స్లో, అండ్ స్టిచ్చింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ రికార్డ్స్ని స్టిచ్ అండ్ బైండ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సప్లై ఆఫ్ వాటర్, ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఒకసారి క్లియర్గా పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఇక్కడ మనకైతే 10th ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే 10th అయితే పాస్ అయి ఉండాలి 1 అక్టోబర్ 2024 వరకు ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాస్ట్ వైజ్ అయితే ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అప్ టు 35 years వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి పీడిఎఫ్ అయితే క్లియర్గా చదివి దీనికైతే అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకి క్వశ్చన్స్ అయితే మొత్తం టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అయితే 120 మార్క్స్. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అనేది ఉంటుంది. సో దానికి క్వశ్చన్స్ వచ్చేసి 30 మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో క్వశ్చన్స్ వచ్చేసి 30 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ అయితే 30. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి కూడా 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ అయితే 30 ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీకి 30 మార్క్స్ కూడా ఉంటుంది, 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. సో మన ఎగ్జామ్ అయితే 90 minutesలో మనం 120 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనం క్లియర్ చేశాక మనకి సెకండ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. మీరు హిందీ అయితే హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే పెట్టుకోవచ్చు. మనం ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేశాక కూడా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మనం క్లియర్ అవుతేనే మనం ఈ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతాము. సో మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే మనకి ఇలా స్టేట్ వైజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాతకైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ 2 క్లియర్ అయితేనే మనం జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతాము. సో లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అప్పుడు అయితే మనకి బయోమెట్రిక్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎక్స్ఎస్ వాళ్ళకైతే ₹50 అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఇంకా ఆల్ అదర్స్ వాళ్ళకైతే ₹40 అయితే కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్ ₹50, టోటల్ 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ అయితే మనకి సపరేట్ అయితే సిటీస్లో అయితే ఉంది. సో ఇక్కడ మనం పీడిఎఫ్లో అయితే క్లియర్గా చూసుకోండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి, సో ఏ సిటీలో అయితే పెట్టుకోవాలనుకున్నారో పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వచ్చేసి మినిమం మనకైతే 35,000 అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఉంటుంది ఈ జాబ్కి అయితే. సో
ఈ జాబ్కి మనకి సపరేట్గా కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ జాబ్ అనేది వాళ్ళ ఒఫీషియల్ సైట్ www.nabid.org అని క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫీషియల్ సైట్లో మనం అప్లై చేయాలి ఈ జాబ్కి అయితే. ఇంకా వేరే వెబ్సైట్లో అయితే అప్లై చేయొద్దు. సో ఇక్కడ మనకి పీడిఎఫ్లో కనిపిస్తుంది కదా లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాని మీద క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫీషియల్ సైట్కి రీడైరెక్ట్ అవుతాము. సో ఇక్కడ మనకి ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్రొసీజర్స్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం స్టార్టింగ్ డేట్ అయితే 2 అక్టోబర్ 2024 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎండింగ్ అయితే 21 అక్టోబర్ 2024 వరకు అయితే ఎండ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది సో ఇది మనం 21 నవంబర్ లోపు అయితే కంపల్సరీ కంప్లీట్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయండి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసినప్పుడు మనకి పర్టికులర్ సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు. సిగ్నేచర్ అయితే కంపల్సరీ బ్లాక్ ఇంక్తోనైతే కంపల్సరీ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తోని థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో అదే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి సెలెక్ట్ అయితే మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అవుతే మనకి దానికే మెయిల్ ఆర్ షార్ట్ లిస్ట్ అయ్యామని ఇలా మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేయాలి వాళ్ళ ఒఫీషియల్ సైట్ అనేది ఇక్కడ www. అనేది ఇక్కడ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సపరేట్ పాస్వర్డ్ సో మీరైతే ఇది మొత్తం పీడిఎఫ్లో ఒకసారి క్లియర్గా చదివేసి అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ పే చేశాక అయితే అది నాన్ రిఫండబుల్ అన్నమాట. సో మీకైతే రిటర్న్ అయితే రాదు. సో ఇదైతే నాన్ రిఫండబుల్. ఈ జాబ్ అయితే వాళ్ళ ఒఫీషియల్ సైట్ మనకి లింక్ అనేది పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే మనం ఈ జాబ్ అనేది అప్లై చేయాలి. సో ఇంకా వేరే వెబ్సైట్స్ అనేది అప్లై చేయకూడదు.